సెకండ్ పాయింట్ వచ్చేసి కోల్డ్ అయినప్పుడు వాళ్ళకి నోస్ బ్లాక్ అయిపోతుంది, వాళ్ళంతలో వాళ్ళు తీసుకోలేరు. అప్పుడు ఏంటంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది. దీన్ని నాజిల్ ఆస్పిరేటర్ అని అంటారనమాట. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, బట్ న్యూ మామీస్కి తెలియదు కదా, తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుందని. ఇది ఎట్లా యూజ్ చేయాలంటే మెడికల్ షాప్కి వెళ్ళి నాజిల్ ఆస్పిరేటర్ అంటే ఇచ్చేస్తారు. ఇది అరౌండ్ 150 అట్లా ఉంటుంది అనుకుంటున్నాను. ఇదేంటంటే ఇక్కడ స్మూత్గా మెత్తగా ఉంటుంది, వాళ్ళు డిస్కంఫర్ట్ అస్సలు ఫీల్ అవ్వరు. నాస్ట్రిల్ ఉంటుంది కదా, ఇక్కడ లోపలికి వెళ్ళొద్దు, బయటనే ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా పెట్టి వదిలేసామనుకో అప్పుడు మ్యూకస్ అన్నది దీంట్లోకి వచ్చేస్తుంది అనమాట. మనం మళ్ళీ ఇట్లా స్క్వీజ్ అవుట్ చేసేస్తే బయటికి వచ్చేస్తుంది. సో ఇది మాత్రం న్యూ బేబీస్కి కోల్డ్ అయిన ప్రతి మామ్ ఇది కొనాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది మనకి. అండ్ ఇది నోస్ అంతా క్లీన్ చేసిన తర్వాత నాజిల్ స్ప్రే అనమాట. ఇది డ్రాప్స్ లాగన్నా వేయచ్చు, స్ప్రే లాగన్నా వేయచ్చు. ఒక్కొక్క దాంట్లో 2 drops వేస్తే వాళ్ళు కొంచెం రిలీఫ్ అవుతారనమాట. కోల్డ్ తగ్గుతుంటుంది, మనం ఆల్రెడీ సిరప్స్ వేస్తుంటాం కాబట్టి తగ్గుతుంటుంది, కానీ నోస్ బ్లాక్ అయినప్పుడు వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు కదా. సో ఈ రెండు వాళ్ళకి కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తాయన్నమాట.